అంటే బీసీల్లో 139 కులాలున్నా మన వాళ్ళు ఎలా ఉంటుందంటే సరే పక్కన వెళ్తారు కదా మనకి అనే పరిస్థితి ఇవాళ దాపరించింది. ఇవాళ ఒక కమ్యూనిటీ మీటింగ్ కట్టమనండి. నేను మొన్న జగ్గంపేటలో మీటింగ్ కట్టిన 15,000 మందితో ఒక చేయలేక ఐక్యత వచ్చినాను 15,000 మంది వచ్చారు. అంటే నాకుంటే స్ట్రెంత్ నాకుంది. బీసీల దగ్గరకు వచ్చేది ఒకళ్ళ నాయకత్వం ఒకళ్ళు పడతాం, వీడు ఎదరికి వెళ్ళిపోతే ఇంకొకటి బాధపడతాం. పంపని రంగం చేస్తాడని ఆడి బాధ, లేదా వేణి చేస్తాను వీడి బాధ. వచ్చినాడేమో నాకు చెప్పలేదు అంటాడు. నీకు చిత్తశుద్ధి ఉండి నీ బీసీ మీద అభిమానం ఉంటే ఎప్పుడు చెప్పినా రావాలని బాధ్యత ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అంటే దీనివల్ల మన నిరాశ చెందకూడదు. కానీ నాకైతే నిరాశగానే ఉంది వాస్తవంగా. ఎందుకంటే నేను ఇంతమందితో నా జీవితంలో ఎప్పుడు కార్యక్రమం చేయలేదు. ఎప్పుడు చేసినా వేల మందితో కార్యక్రమం చేసినా నాకైతే నిరాశగానే ఉంది. కానీ పైనుంచి మాట మరి ఆయన చెప్పాడు కాబట్టి, ఆర్కెస్ట్రా గారు చెప్పారు కాబట్టి సరే ఎంతోమంది చెయ్యాలి వెళ్ళాలి అని చేయడం తప్పించి ఈ వేళ జరిగిందైతే 100% వాయిస్ చేస్తుంది, సక్సెస్ అవుతుంది. కానీ ఈ ఎందుకంటే బీసీ నాయకత్వం వహించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇందులో ఒకరోజు అండి, ఇందులో బీసీ నాయకత్వం వహించడంలో ఫేవర్స్ కమిటీ నేను ఉండడం కూడా చాలా అందరూ కూడా ఇష్టం లేదు. లేదు ఎందుకంటే ఈ జిల్లాలో కొన్ని సామాజిక వర్గాలే చేయాలని ఉంది. బీసీలు దగ్మా కులాలకి వాళ్ళు ఏం చేసినా సరే సహకరించడం పరిస్థితి అలా జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే అది పక్కన పెట్టాలి. మొట్టమొదటిగా అది పక్కన పెడితే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఈవేళ ఎన్ని కులాలు ఉన్నాయి. ఈవేళ మరి కుమ్మరి సంఘం నుంచి వచ్చారు, అందరూ ఒక పరిస్థితి. మరి వాళ్ళందరూ వచ్చారు. ఇవాళ పక్కసారి నుంచి జగ్గంపేట, తిల్లంపూడి ఇవన్నీ నేను తీసుకొచ్చుకున్నాను. నాకు తెలుసు. ఎందుకంటే బీసీలు లోకల్గా ఉన్న వాళ్ళు ఇబ్బందులు ముందు నుంచి చూస్తున్నాం కాబట్టి రారు సహకరించడం. అందరూ నా అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవాలి కాబట్టి కొంతవరకు కొంతగా సక్సెస్ అవ్వగలిగారు. ఎందుకంటే చాలా దుర్మార్గంగా ఉంది. మన వీళ్ళ చేత పోటీ తీసి అంటే 139 ఒకలాగంటే ఉండకపోతే ఇక ఆడమే మనం ఎక్కడ ఫైట్ చేయగలం. ఇక్కడ మనలోనే ఇబ్బంది వచ్చేస్తుంది, మనలోనే ప్రాబ్లం వచ్చేస్తుంది. వాళ్ళ మీద అక్కడ పైన బండరాయి వచ్చి మీద పడిపోతుంది. ఆ బండరాయి ఏ రకంగా పక్కకి గంటాలంటే మనలో ఒకటి జారిపోతుంటే ఆడ ఆపుతాడంటే ఆడికి కొత్త కింద గిల్లేసి ఈయన ఆపుతాడు కొత్త కింద గిల్లేసి. ఇందాక వచ్చారు పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ గారు, నువ్వు అంటే 10,000 మంది